నమస్తే అండి, నేను మీ స్వప్న. గడిచిన కాలంలోకి వెళ్ళాలన్నా, మనతో లేని మన వాళ్లను కలుసుకోవాలన్నా ఒక వంటతోనే సాధ్యమని బలంగా నమ్ముతాను. అందుకే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మా అమ్మమ్మగారు చేసిన వంట చూపించబోతున్నా. దీని పేరు సొరకాయ కుట్టు. పేరు వింటేనే హాయిగా అనిపిస్తోంది కదా. ఇది గనక మీరు ఇంట్లో చేసి పెడితే తిన్న ఎవరైనా అద్భుత అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా? సొరకాయ కుట్టు చేయడానికి ఇలాంటి సొరకాయ ఒకటి లేతగా ఉన్నది చూసి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉందో. ఇది తీసుకొని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకోండి అంతా. క్వాంటిటీని బట్టి సొరకాయ ఎంత అవసరమో చూసుకోవాలండి. నాకు ఇక్కడ హాఫ్ వరకే అవసరము. నేను హాఫ్గా కట్ చేస్తున్నాను. ఈ పార్ట్ తీసుకుంటున్నాను నేను. ఇలా మొత్తంగా మంచిగా పీల్ చేసేసేయండి. చూస్తున్నారా, లేతది తీసుకుంటే గింజలు అనేవి ఎక్కువగా ఉండవండి. గింజలు లేకుండా ఉంటేనే ఈ కుట్టుకు చాలా బాగుంటుందండి. మనకు పెద్దగా కావాలా చిన్నగా కావాలా చూసుకొని కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కుట్టుకు 1 కప్పు వరకు నేను కందిపప్పు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు తీసుకోండి. కడిగిన తర్వాత పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. పప్పుకి సరిపడా నీళ్లు పోసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలన్నిటిని కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. 1 టీ స్పూన్ అంత పసుపుని యాడ్ చేయండి. అలాగే కాస్త కళ్ళుప్పును కూడా వేసేసుకోండి. సరిపడా నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 4 విజిల్ రానివ్వండి. ఇప్పుడు కుట్టులోకి ఒక స్పెషల్ మసాలా చేసుకుంటామండి. ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. జస్ట్ అలా కడాయి పెట్టుకొని కొద్దిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అని ధనియాలు వేసేసుకోండి. అలాగే 1 చిన్న టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్లు శనగపప్పు, 1 హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. అలా 2-3 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. మంచి అరోమా వస్తున్నప్పుడు 1 హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసేసుకోండి. అది కూడా 2-3 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 1 చిన్న కప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసేసుకోండి. పచ్చి కొబ్బరి మాత్రమే తీసుకోవాలి ఇందులోకి, కుట్టులోకి. ఇదే మేజర్ ఇంగ్రీడియంట్ అండి కుట్టులోకి. తర్వాత వేయించుకున్నవి మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. పప్పులోకి కుట్టులోకి మొత్తంలోకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు, అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది మనకు కుట్టు. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువ కాదండి, పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్ పేస్టో. ఇలా ఇదంతా పోయాక పప్పు ఉడికిందా కదా చూసేద్దాం. బాగా ఉడికిపోయిందండి. అలాగని బాగా మెత్తగా కూడా ఉడకద్దండి పప్పు. ఇలా ఏదైనా మ్యాషర్ తోటి అలా మ్యాష్ చేసేద్దాం. ఏదైనా మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి పప్పు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
వేసుకొని ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. దీంట్లోకి ఇదే మిక్సర్ జార్లోకి కొన్ని నీళ్లు పోసేసుకున్నాం. ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసి ఇంకా కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేద్దాం. చేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి. మరిగాక కాస్త చిక్కబడుతుంది. ఇంకా పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. ఇలా ఉడికేలోపు మనం దీంట్లోకి పోపు పెట్టేసుకుందామండి. చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోండి. నూనె కూడా బాగా వేడైనాక పోపు స్టార్ట్ చేద్దాం మనం. నూనె వేడైపోయిందండి. 2 టీ స్పూన్ల ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, అంత పసుపు వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు రెబ్బలు వేసేసుకుందాం మనం. ఈ పోపు ఇందులోకి యాడ్ చేయండి. ఇలా పోపు పెట్టేసుకొని ఒకసారి కలిపేసేసేయండి. పోపు పెట్టాక ఒక 5 నిమిషాల పాటు అలా మరగనివ్వండి. మనకు మసాలా పేస్ట్ అంతా కూడా ఈ పప్పుతో పాటు ఉడికిపోవాలి. అప్పుడే మనకు కుట్టు రుచి అనేది బాగా వస్తుంది పప్పులోకి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకొని సరిపోతుందో లేదో చూసుకొని అప్పుడు మరి కాస్త ఉప్పు వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. కలుపుతూ ఉండండి, అడుగంటుతుందండి. మనం మసాలా పేస్ట్ వేసాం కదా. అన్నంలోకి, చపాతీలోకి ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ కట్టేసేయండి. కొత్తిమీర అక్కడ ఎంత కావాల్సో అంత వేసేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది. సొరకాయ కుట్టు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.